నా నంబర్ కూడా లేదు ఎవరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు ఇక్కడ జరుగుతున్నాయి 34వ వార్డులో. మరి ఇక్కడికి చేసిన వార్డు నాయకులకు, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఆ మహానేతని ఈ రోజు వరకు కూడా, ఈ రోజే కాదు ఎప్పటికీ ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే అంత మంచి పరిపాలన ఆయన అందించారు. మనందరికీ తెలిసిన విషయమే. ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఏదైనా సరే మన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలే. మరి ఈరోజు లోకేష్ గారు అంటున్నారు సంక్షేమ పథకాలు మీరు పెట్టడం ఏంటి, మేము ఎప్పుడో పెట్టేస్తాం, మా తాతగారు పెట్టారు అంటున్నారు. మీ తాతగారు పెట్టారు ఓకే, మరి మీ నాన్నగారు ఏం పెట్టారు? ఈరోజు మీరు ఏ పథకాలు, మీరు సంక్షేమ పథకాలు మేమైతే చెప్పుకోగలం. మాకు ఒక ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, మరి ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. మరి ఇవన్నీ మేము చెప్పుకోగలం. మరి మీరు ఏ పథకాలు పెట్టారని మేము చెప్పుకోగలని ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు పరిస్థితి చూస్తున్నాం ఎంత దారుణంగా ఉందంటే, మోసాలు, అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు మరి ఏవైతే హామీలు ఇచ్చారో ఈ రోజు వరకు ఏవీ నెరవేర్చలేదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఏమంటే అంటున్నారు మేము గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, అమ్మఒడి ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చామని. గ్యాస్ సిలిండర్లు ఎవరికి ఇచ్చారు మీరు? ఈ రోజుకి సంవత్సరం మీకు పూర్తయింది, మీరు ఇస్తామన్న 3 సిలిండర్లు ఎక్కడ? మీరు అమ్మఒడి కానీ, అలాగే మా రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మేము ఈ రోజు వరకు చెప్పుకోగలుగుతున్నాం ప్రతి ఒక్కరం కూడా, ఆరోగ్యశ్రీ అని, ఫీజు రింబర్స్మెంట్ అని. మరి మా జగనన్న ఈరోజు మీరు ఇస్తున్న తల్లికి వందనం ఎవరు పెట్టింది? ఈరోజు మీరు ఇస్తామన్న 1500 మహిళలకు ఇస్తామన్నారు, అది ఎవరు పెట్టింది? ఈరోజు మీరు ఇస్తామంటున్న పథకాలన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవే. కానీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని ఆయన ఒక ఖురాన్గా, బైబిల్గా, భగవద్గీతగా భావించి ప్రతిదీ కూడా ఆయన అమలు చేస్తారు. మీరు అబద్ధం మోసాలు. ఈరోజు వరకు మీరు తల్లికి వందనం ఇచ్చామన్నారు, ప్రతి ఇంటికి ఉన్న పిల్లలందరికీ ఇచ్చామన్నారు. కానీ ఎక్కడ పిల్లలందరికీ మీరు ఎక్కడ ఇచ్చారు? ఈరోజు మీరు గుండెల మీద చేసి చెప్పండి, మేము జగన్మోహన్ రెడ్డి గారు